హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ కృష్ణవేణి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. రోజు ఉదయాన్నే 1 అవర్ యోగా, వాకింగ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ, అలాగే ఆర్గానిక్ ఆకుకూరలు, కూరగాయలు పండించుకొని తింటూ మా ఫామ్ హౌస్ దగ్గర చాలా హ్యాపీగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నానండి. మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉంటుందండి ఈ వీడియో ఏంటో. మ్యాంగోస్ సమ్మర్ సీజన్ కదా. ఈ సమ్మర్ సీజన్లో మామిడికాయలు పుష్కలంగా లభిస్తాయి కదా. ఈ సీజన్లో మనం ఆవకాయ, ఇంకా మాగాయ అని పచ్చళ్ళు తయారు చేసి ఉంచుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంచుకుంటే చాలా బాగా అన్ని రకాలు ఉపయోగించుకోవచ్చని మనం. చూసారు కదండి ఆవకాయ ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది కదా. చూస్తూ నోరు ఊరుతుంది కదండి, తినాలనిపిస్తుంది కదా. ఆవకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇందులో మనం ఆవకాయ, నువ్వుల నూనె కానీ పల్లి నూనె వేసుకుంటాము. ఇంకా కొలెస్ట్రాల్ తగ్గించే వెల్లిపాయలు వేస్తాం. ఇంకా బీపీ షుగర్ కంట్రోల్ చేసే మెంతిపొడి వేస్తే, ఆవపిండి వేస్తాం కదా. చూడండి, ఆరోగ్యానికి మంచిదండి ఆవకాయ. ఎంత బాగా వచ్చింది చూడండి. చూస్తూనే ఊరుతుంది కదండి. ఆంధ్ర ఆవకాయ నిలవ పచ్చడి. కొద్ది అన్నం, వేడి వేడి అన్నం కలుపుకొని అందులో 1 స్పూన్ నెయ్యి కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పోటీ పడతారు పిల్లలు నాకు అని. ఎంత బాగుంది చూడండి ఆవకాయ కలిపి అన్నం. చూస్తున్న తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా ఇలా ఆవకాయ తయారు చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో పెడతారు కదండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఆంధ్ర ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దారండి. ముందుగా మనం ఆవకాయ పచ్చడికి మామిడికాయలు తీసుకోవాలండి. పుల్లగా ఉండే మామిడికాయలు తీసుకోవాలి. పీచు ఎక్కువ ఉంటే బాగుంటుంది. పుల్లగా ఉండే మామిడికాయలు అయితే జ్యూసీగా బాగుంటుంది కదా. ఆవకాయ పచ్చడి చాలా బాగా వస్తుంది కదా. పుల్లగా ఉండే మామిడికాయలు తీసుకోవాలి. మామిడికాయలు బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఆవకాయకి కావాల్సిన పదార్థాలు: ఆవకాయ ముక్కలు, ఆవాలు, ఉప్పు, వెల్లుల్లిపాయలు, ఆవాలు, మెంతుల పొడి, ఇంగువ. ముందుగా మనం ఇదిగోండి వెల్లిపాయలు తీసి అలాగా చిన్న చిన్న పాయలుగా ఒలుసుకోవాలి. వాటికి ఆయిల్ రాసి ఒక ప్లేట్లో పెట్టి ఎండలో పెడితే ఆ తొక్క ఈజీగా వచ్చేస్తాను. చిట్కా అండి, ఆయిల్ రాస్తే వెల్లిపాయలకి ఎండలో ఉంచితే ఈజీగా తొక్క తీసేయచ్చు మనం. చాలా బాగా వస్తుంది తొక్క. ముందు వెల్లిపాయలు రెడీ చేసుకోవాలి. తర్వాత చూడండి మామిడికాయ ముక్కలు కట్ చేసాం కదా. ఈ మామిడికాయలు పక్కా కొలతలతో ఆవకాయ తయారీ విధానం చూద్దారండి. కొలతల ప్రకారం తీసుకుంటే తక్కువ ఎక్కువ లేకుండా ఉప్పు, కారం, ఆవపిండి మితంగా టేస్టీగా బాగుంటుందండి పచ్చడి. కొలతల ప్రకారం తీసుకోవాలి. ముక్కలు అలా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి మామిడికాయలని కూడా. చూడండి, మరీ పెద్ద ముక్కలు చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజులు కట్ చేసుకోవాలి. ఆవాలు బాగా ఎండబెట్టుకోవాలి. ఆవాలు ఎండబెడితే ఎక్కువ టైం బాగా నిల్వ ఉంటుంది, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది పచ్చడి.
ఆవు పిండి తయారు చేసుకోవాలి మిక్సీలో వేసి. అది వెల్లిపాయలు చూడండి తొక్క ఎంత బాగా వచ్చేస్తుంది అక్క. కారం, మెంతులు, పసుపు 2 స్పూన్లు, మెంతిపొడి 4 స్పూన్లు, మెంతులు 2 స్పూన్లు, ఇంగువ 2 స్పూన్లు. ఇంతే అండి ఆవకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు. ఆయిల్ నువ్వుల నూనె తీసుకున్నాను నేను. పల్లీల నూనె కూడా తీసుకోవచ్చు, నేను ఎప్పుడు నువ్వుల నూనె వేస్తాను. నువ్వుల నూనె చాలా బాగుంటుంది టేస్ట్ ఆవకాయ పచ్చడికి. నూనె ఎంత బాగుంది చూడు. ఆవకాయ పచ్చడి తయారు చేయడం చాలా ఈజీ అండి. అంతే కదా, కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఆవకాయ ముక్కలు, ఆవాలు, కారం, మెంతుల పౌడరు, ఇంగువ, పసుపు, ఆయిల్, వెల్లిపాయలు, అంతే కదండి. ఇలా బాగా ఎండబెట్టుకున్నాం కదా. ఆవాలు బాగా ఎండబెట్టుకున్నాం చూడు. ఆవాలు మరీ పెద్ద సైజులో ఉండేటి హైబ్రిడ్ కాకుండా ఇలా చిన్నగా ఉండే ఆవకాయలు బాగుంటాయి ఘాటుగా. ఆవాలు మిక్సీలో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ స్మూత్గా ఉంటే బాగుంటుంది నా ఆవపిండికి, మరి గరిగ్గా ఉంటే బాగుండదు. చాలా స్మూత్గా ఉండాలి. పౌడర్ మెత్తగా తయారు చేసుకోవాలి ఆవపిండి. ఒకేసారి మిక్స్ చేస్తే అంత మెత్తగా రాదు కదా. 2-3 సార్లు మెత్తటి పౌడర్ తయారు చేసుకోవాలి మిక్సీ. మామిడికాయ ముక్కల్ని కొలుసుకోవాలండి బాగా. చూడు, ఆ గిన్నె తీసుకున్నాను కదా, గిన్నెతో 5 గిన్నెలు మామిడికాయ ముక్కలు వచ్చాయి. చూడండి, నిండుగా కొలవాలి. కప్పుతో నిండుగా కొలవాలి. 5 కప్పులు వచ్చాయి. 5 కప్పులు మామిడికాయ ముక్కలకి 1 కప్పు ఆవపిండి, 1 కప్పు ఆయిల్ కూడా 1 కప్పు రెండు తీసుకున్నాను చూడండి. ఆయిల్ 1 కప్పు చాలకపోతే మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోవాలి మనం. ఆయిల్ సరిపోదండి. ముందుగా ముక్కల్ని బాగా ఆయిల్లో నానబెట్టాలి. నానబెడితే ముక్క మెత్తబడకుండా సంవత్సరం అంతా గట్టిగా ఉంటాయి ముక్కలన్నీ కూడా. మామిడికాయ ముక్కలు గట్టిగా ఉంటాయి. మామిడికాయ ముక్కలు ముందుగా ఆయిల్లో బాగా నానబెట్టుకోవాలి. ఆయిల్ అంతా మామిడికాయ ముక్కలు బాగా పట్టించాలి. స్పూన్తో కలుపుతూ ఉండాలి. ఆయిల్లో నానడం వల్ల ముక్క మెంత పడకుండా ఉంటుంది. కప్పు కొలతలతో ఆవకాయ పచ్చడి ఎంత బాగా వచ్చింది చూడండి. చాలా బాగా వచ్చింది కదండి. ఆ కప్పు తీసుకున్నాను. ఆ కప్పుతో 5 కప్పులు మామిడికాయ ముక్కలు, 1 కప్పు కారం, 1 కప్పు ఆవపిండి, ఆయిల్ 1 కప్పు, సాల్ట్ 1/2 కప్పు, సాల్ట్ 4 స్పూన్లు మెంతుల పొడి, మెంతులు 2 స్పూన్లు యాడ్ చేశాను. ఏదో చూడు. కారం తీసుకున్నాం కదా, అదే కప్పుతో 1 కప్పు కారం తీసుకున్నాం కదా. 1 కప్పు ఆవపిండి, మెంతి పొడి. ఆవపిండి ఎంత మెత్తగా వచ్చింది చూడండి, స్మూత్గా. అలా తయారు చేసుకోవాలి మెత్తగా. పక్కా కొలతలతో ఆవకాయ తయారు చేసుకుంటే ఎంత మెత్తగా ఉంటే పచ్చడి అంత బాగుంటుంది. సూపర్ టేస్ట్ వస్తుంది.
సాల్ట్ చూడండి, మరి ఎక్కువ కాకుండా మితంగా వేసుకోవాలి. హాఫ్ హాఫ్ కప్ తీసుకున్నాను సాల్ట్, రాక్ సాల్ట్. సైంధవ లవణం అంటారు కదా, రాక్ సాల్ట్ తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు మన ఇష్టమని, ఎక్కువ వేస్తాను వెల్లుల్లిపాయలు. కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి కదా వెల్లుల్లిపాయలు, వెయిట్ లాస్ బాగా దోహదపడుతుంది. సో 4 స్పూన్లు మెంతుల పొడి, 1 స్పూను ఇంగు పొడి, పసుపు, ఇలాగా ముందు పౌడర్ తయారు చేసుకోవాలి. ఆవపిండి, కారం, వెల్లుల్లి, మెంతుల పౌడరు, మెంతులు, ఇంగువ అన్నీ వేసి ఆవపిండి తయారు చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఆయిల్ వేసి కలిపించుకున్నాం కదా మామిడికాయ ముక్కల్ని, అందులో యాడ్ చేయాలి ఈ పౌడర్. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుతూ చూడండి. ఈ ఆవపిండి వల్లే మంచి టేస్ట్ వస్తుందండి ఆవకాయ. ఆవాలు జీర్ణశక్తిని పెంపొందిస్తాయి కదా, అని మనం ప్రతి కూరలో కూడా పోపులో ఆవాలు వేస్తాం కదా, డైజెషన్ ప్రాబ్లమ్ కంట్రోల్ చేస్తాయి ఆవాలు. ఆవకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంగువ, మెంతుల పొడి కూడా మన డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి బాగా దివ్యౌషధం కదా. వెల్లుల్లిపాయలు కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తాయి, వెయిట్ లాస్ బాగా దోహదపడుతుంది. రోజు ఒక వెల్లుల్లిపాయ తింటే ఉదయాన్నే ఎలాంటి అనారోగ్య సమస్యలు మన దరిచేరువని, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు తగ్గుతాయి. కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. వెల్లుల్లిపాయ రోజు తినాలి. ఈ పౌడర్ అంతా ముందుగా ఆయిల్లో నానబెట్టుకున్న మామిడికాయ ముక్కలు యాడ్ చేయాలి. ఆవపిండి రెడీ చేసుకున్నాం కదా, ఇదంతా కూడా ముక్కల్లో కలిపేసి వెల్లుల్లిపాయలు నేసాను చూడండి. ఈ ఆవకాయలు ఆరోగ్య లక్షణాలు పుష్కలంగా ఉన్నాయండి. ఇందులో వేసిన ఆవాలు అయితేనేవి, మెంతులు, ఇంకా వెల్లుల్లి, నువ్వుల నూనె, ఆవాలు, ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని పెంపొందించే ఔషధ లక్షణాలు గల సూపర్ ఫుడ్ అండి. ఆయిల్ కలుపుకున్నాం కదా ముందుగా మామిడికాయ ముక్కలు. ఇప్పుడు చూడు ఎంత బాగా వస్తుంది చూడు, బాగా కలపాలి. ఇలా పైన ఉంచి రోజు ఒకసారి కలుపుతూ ఉండాలి. ఆవకాయ బాగా ఊరుతుంది, ఆ పులుపు అంతా కూడా చక్కగా ఊరుతుంది చూడు, ఎంత బాగుంది చూడు. ఫస్ట్ అవి అనిపిస్తుంది కదా, సెకండ్ డేకి అంతా మంచి జ్యూస్ బాగా ఎక్కువ వస్తుంది అన్నది. ఆవకాయలు జ్యూసీగా వస్తే తయారవుతుంది. చూడండి ఎంత జ్యూస్ వచ్చింది చూడండి. రోజుకోసారి కదుపుతూ ఉండాలి, బాగా ఊరనివ్వాలి. 2-3 రోజులు ఇలాగా కదుపుతూ పైన ఉంచాలి ఆవకాయని. ఎంత బాగా వచ్చింది చూడండి. ఇలాగ జ్యూస్ ఎక్కువ ఉంటే మనకు బాగుంటుందండి. వేడివేడి అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది, వేసి కలుపుకొని తింటే. అలాగే అన్ని రకాల టిఫిన్స్, ఉప్మా, ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి, అన్ని రకాల టిఫిన్స్కి ఆవకాయ పచ్చడి చాలా బాగుంటుంది. పిల్లలు ఆవకాయ ఇష్టంగా తింటారండి. కారంగా, పుల్లగా, మెంతులు, ఆవాల వాసన వస్తూ ఉంటుంది కదా, ఆవపిండి వాసన చాలా బాగుంటుంది టేస్ట్. ఈ వీడియో ఎంతకు నచ్చిందండి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలను సబ్స్క్రైబ్ చేస్తారు కదండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సర్వేజన సుగుణ భవంతు. మీరు కూడా తయారు చేసి ఆవకాయ పచ్చడి
టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో పెడతారు కదా. ఇది జాడీలు నిల్వ ఉంచుకోవాలి. ఆవకాయ జాడీలు నిల్వ ఉంచితే ఎక్కువ నిల్వ ఉంటాయి. గాలి తగలకుండా, తడి తగలకుండా ఆ జాడీకి గుడ్డ కట్టి జాగ్రత్తగా ఉంచితే సంవత్సరమైనా ఆవకాయ పాడకుండా ఉంటుంది. ఎంత బాగా వచ్చింది చూడండి ఆవకాయ. మీరు కూడా తయారు చేస్తారు కదండి. మళ్ళీ మళ్ళీ మనకి మామిడికాయలు దొరకవు కదండి. సమ్మర్ సీజన్ దొరికితే మళ్ళీ దొరకవు కదా. అందుకే ఈ సీజన్లో మనం మామిడికాయ పచ్చళ్ళు తయారు చేసి ఉంచుకోవాలి. ఆవకాయ, మామిడికాయ పచ్చడి తయారు చేసి ఉంచుకుంటే సంవత్సరం అంతా ఉపయోగించుకోవచ్చు కదా. ఎంత బాగా వచ్చింది చూడండి పచ్చడి. నూరూరు నుంచే ఆంధ్ర ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. చూడండి టేస్ట్ ఎంత బాగుంది చూడండి. ఇప్పుడు మనం ఈ ఆ పచ్చని జాడీలు నిల్వ ఉంచాలండి. జాడీలు నిల్వ ఉంచడానికి ముందుగా వచ్చిన చిట్కా అండి. ఆ జాడీలో బాగా కడిగి ఆరబెట్టాలి. జాడీలు బాగా ఎండిపోయాక ఆవాల నూనె కానీ మనకు నచ్చిన ఏదో ఒక ఆయిల్ 4 స్పూన్లు ఆయిల్ వేసి తర్వాత ఇంగు వేయాలి. ఇంగు 1 స్పూన్ ఇంగు వేస్తే సంవత్సరం అంతా పచ్చడి పాడవకుండా నిల్వ ఉంటుంది. చిట్కా అండి. కలర్ఫుల్గా ఎంత బాగుంది చూడండి ఆవకాయ పచ్చడి. జాడీలో కొద్దిగా ఆయిల్ వేయాలి. అలాగే 1 స్పూన్ ఇంగు వేయాలి. బాగా జాడంతా బాగా కలపాలి. అంటే తడి ఎక్కడ తగలదు కదా ఆయిల్ వల్ల. అందుకే పచ్చడి బూజు పట్టకుండా ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. చిన్న చిట్కా. ఈ వీడియో ఎంత నచ్చిందండి. వీడియో నచ్చితే మీరు కూడా తయారు చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో పెడతారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకు ధన్యవాదాలండి. సర్వే జన సుఖినో భవంతు.